వస్తుంది. వెల్కమ్ బ్యాక్. రచనారెడ్డి గారు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ ఉంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఇక్కడ కేంద్రం మరి చర్యలు తీసుకోకపోతే ఇవి కూడా ఉత్తిత్తి ఆరోపణలుగానే మిగిలిపోతాయి కదా, నిజంగా చర్యలు తీసుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారా లేదంటే ఎలక్షన్లో ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నారా అనే మాట. చర్యలు తీసుకునే టైంకి తీసుకుంటారండి, ఎందుకు ఇప్పుడు ఆరోపణ చేసి వదిలేస్తే కాదు కదా. మీరు మీరు మా వర్జనే ఇంటలేరు నవీన్ గారు. లేదు, మీకోసమే టైం మీకే ఇస్తున్నాం, మాట్లాడండి. ఆరోపణలు చేసినప్పుడు కేంద్రం ఇమీడియట్లీ ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందండి? ఇంటర్వ్యూనే ఎందుకు అయితే చెప్పండి. ఆరోపణలు చేసినప్పుడు ఇక్కడ గ్లోబల్ టెండర్ లో ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ జస్ట్ బికాస్ గవర్నమెంట్ మారింది కాబట్టి బ్లాక్ లిస్టెడ్ కంపెనీ మళ్ళీ అలౌడ్ కంపెనీ అయిపోదు, వైట్ కంపెనీ అయిపోదు. బ్లాక్ లిస్టెడ్ కంపెనీ బ్లాక్ లిస్టెడ్ గానే ఉండిపోతుంది అంటిల్ సర్టన్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలో. సో ఇప్పుడు ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీ బ్లాక్ లిస్టెడా కాదా అని గ్లోబల్ టెండర్ అప్పుడు చూసుకున్నాడు చాలా ఈజీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. టెండర్ చేసే వాళ్ళు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. వీళ్ళు కావాలని చెప్పేసి ఒక బ్లాక్ లిస్టెడ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ అయినా కానీ వాళ్ళని ఇంక్లూడ్ కానిచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు గ్లోబల్ టెండరే కరెక్ట్ కానప్పుడు దాని తర్వాత జరిగిన ఏ ప్రాసెస్ కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి? ఇక్కడ బురద జల్లుడు అని ఒక అదేంది ఒక కాబట్టి కానీ బురద జల్లుడు ఎందుకు అంటారు? ఇక్కడ రూల్స్ ని ప్రొసీజర్ ని యాక్ట్ ని వైలేట్ చేసుడు తప్పు కాదు. రూల్స్ ప్రొసీజర్ యాక్ట్ ని వైలేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మిల్లర్లనైనా ఎవరినైనా మీరు చట్ట ప్రకారం శిక్షించవచ్చు, వాళ్ళని నిలదీయొచ్చు. దాన్ని ఎవరు ప్రశ్నిస్తలేరు. కానీ మీరు గ్లోబల్ టెండరే మీరు అక్కడ తారుమారు అయినప్పుడు దాని తర్వాత మీ సివిల్ సప్లైస్ ప్రక్రియ కొనుగోలైనా లేకపోతే ఇంకేదైనా మేము ఎందుకు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? అంటే మీరు కేటీఆర్ వారన్న మాటలు వింటే మీకు అర్థమవుతుంది. మనీ లాండరింగే జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు మరి మొత్తం ఈడీ సిబిఐ చేత ప్రతి విషయానికి విచారణ చేపిస్తామని బీజేపీ ఇవాళ రాష్ట్ర నేతలు ఒక రకంగా, కేంద్రంలో ఉన్న పెద్దలు ఎందుకు స్పందించరు ఈ విషయం మీద అని మాట్లాడుతున్నారు. మనీ లాండరింగే అక్కడ అయింది అనుకోండి, ఎందుకు అనుకోవాలి? అయిందా లేదా అనే దాన్ని నిర్ధారించాలి కదా, అయిందని ఆరోపణ చేస్తే కాదు కదా. నేను అదే అంటున్నా సార్. ఇక్కడ మహేశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారు? క్లియర్లీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చేసేది మేము చేస్తాము, కానీ మీ తప్పుని సరిదిద్దుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నామని కూడా క్లియర్ గా అన్నారు. అంటే మీరు చర్యలకు అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ చెప్తోంది. బీఆర్ఎస్ బీజేపీ మిల్లర్ల మీద చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున బకాయిలు అంటే ఇంత పెద్ద ఎత్తున డబ్బులు రావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకునే సాహసం గత ప్రభుత్వం చేయలేదు కదా అంటున్నారు. నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఏంటండి వెనకేసుకు రావట్లేదండి, ఎవరిని వెనకేసుకు రావట్లా. వారు చెప్పిన విషయమే మీకు చెప్తున్నాం. వెనకేసుకొచ్చేది ఏముంటుంది? నవీన్ గారు, 22 ఏళ్ల నుంచి సంచారం చేస్తున్నదే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. అది తెలంగాణ ప్రజలకు కాదు. సరే, బాలరాజు గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సమయం ఉంది.